ఇప్పుడు మనం పుదీనా పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సినవి పుదీనా ఒక మీడియం సైజు కట్ట, చక్కగా కాడలని తీసేసి ఆకులు ఒలుచుకున్నామండి. అందులోకి 50 గ్రాములు ఎండుమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, టూ స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మెంతులు, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయలు తొక్కు తీసుకుని ఉంచి పెట్టుకున్నవి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు పుదీనా పచ్చడికి ముందు పుదీనా వేపుకోవాలి కదండి. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ముందు ఈ పుదీనాలో ముదురు కాడలన్నీ తీసేసి లేతగా ఉండే కాడల వరకు వేసుకున్నామండి. ఆకులు, లేత కాడలు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో పుదీనా వేసుకున్నాము. వాటర్ ఉన్నాయి కదా, అందుకని అట్లా చిటపట ఉంటుంది. ఆకులు అక్కడక్కడ వాటర్ ఉన్నాయి, అందుకని అట్లా చిటపట ఉంటుంది. ఈ పుదీనా పచ్చడి చట్నీ లేకపోయినా ఇడ్లీలోకి, చక్కగా దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం పాకం పోసేస్తాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. అట్లా వాటర్ వేయక్కర్లేదండి మగ్గటానికి. ఓన్లీ ఇందులో ఉన్న వాటర్, ఆయిల్ అంతవరకు సరిపోతుంది. ఇట్లా ఒత్తుతూ వేపామంటే చక్కగా ఆకున్న వాటర్ అంతా పోతుంది. దీన్ని అట్లా నొక్కినప్పుడల్లా మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇట్లా చిటపట ఉంటుంది. చూడండి మనం ఎంత ఆకు వేసామో ఎంత అయిపోయిందో. ఆకు అనేది బాగా వేగింది. కట్ట పుదీనా చూడండి కొంచెం ఒక్కరో అయింది వేగేటప్పటికి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము, ఎందుకంటే ఇది బాండ్లు వేడిగా ఉంది కాబట్టి మిగతాది కూడా చక్కగా ఉడికిపోతుంది ఆ వేడికి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము. ఇప్పుడు మనం పుదీనా వేపేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా అవన్నీ వేపుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుందామండి. ఎండుమిరపకాయలు చక్కగా ఇలా 2గా తుంచుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాము.
ఇప్పుడు ఇందులో ధనియాలు, ఇదిగోండి జీలకర్ర, మెంతులు. ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. మామూలుగా ఒట్టి మిరపకాయలు, చింతపండు, పుదీనా వేసామనుకోండి అంత రుచిగా అనిపించదు. ఇవి వేసామంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకుందామండి. కొంతమంది ఏంటంటే ఈ మెంతులు, ఆవాలు వేయడం వల్ల పచ్చడి ఏమైనా చేదు వస్తుందేమో అని అనుకుంటారు. ఏమి చేదు రాదండి. కొలత ప్రకారం వేసుకున్నామంటే చేదు అనేదే ఉండదు. చక్కగా పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. మెంతులు వాడడం వల్ల చలవే కదా, వాడుకోవచ్చు చక్కగా. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆవాలు కూడా చలవ చేస్తాయి. కొలత ప్రకారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. కానీ ఇంకా ఆపేద్దామండి. వేగిపోయినవి. ఇది పై ప్రాణం వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లారే లోపల ఇవి మిగతావి అనేది వేగిపోతాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా వేపుకున్నాం కదండి, ఇవి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ జార్లో వేసాం కదా, ఇందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ 2 స్పూన్స్ వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వాటర్ వేసుకొని నానబెట్టుకున్న చింతపండు ఇది కూడా వేసేద్దాం ఇందులో జార్లో. ఇప్పుడు వేసేసాం కదా, ఇది మిక్సీకి పట్టుకొచ్చుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయల వరకు మెత్తగా చింతపండు వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా వేసుకోవాలండి. లైట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు ఇందులో వేపు పెట్టుకున్న పుదీనా వేసుకుందాము. ఇదిగోండి, పుదీనా వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు పుదీనా అంతా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పుదీనా పచ్చడి అనేది మనం చక్కగా మిక్సీకి వేసేసుకున్నాం కదండి. ఇదిగో మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. చింతపండు నానబెట్టాం కదా, ఆ వాటర్ వేసుకున్నాము. ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో ఉల్లిపాయ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, మనం వెల్లుల్లి వేసాం కాబట్టి. ఇప్పుడు ఇది బౌల్లోకి వేసుకుందాము. ఇంకా